వ్యాపారం ఎప్పుడునో దేవుణ్ణి చూడలేదు. సో వీ డోంట్ నో వాట్ ఇస్ ద షేప్ ఆఫ్ గాడ్. చూసుకోవాలనుకుంటే ఎదురు చూసుకుంటున్నామంటే పక్కన వాళ్ళు చూసుకున్నాం. హల్లెలూయా. అది కూడా ఎందుకంటే ఆయన చెప్పాడు కాబట్టి. అట్లాంటి పర్సన్కి వచ్చి అంటాడు కదా, నువ్వు చెప్పంటే ఆయన అన్నాడు ఏం తెలుసుకుంటున్నావు అంటే, అవునయా ఇవన్నీ ఉన్నాయి, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని కూడా ఉన్నాయి అన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు కదా, ఎస్ ఎక్సలెంట్గా చెప్తావు, దీన్ని మించిన బోధలేదు, ఇంకా దీన్ని మించింది లేదు, చాలా బాగా చెప్పావు, అలా చేసేయి అన్నాడు. హల్లెలూయా. ఎలా చేయమన్నాడు? అలా చేసే, ఎక్సలెంట్గా చెప్పావు, నువ్వు మామూలు కాదు అసలు, నీకు బాగా అర్థమైంది. ఏం అర్థమైంది? ధర్మశాస్త్రం బాగా అర్థమైంది నీకు, ఇంకా అది ఎందుకు అనవసరంగా, నువ్వు ఏ విధంగా అయితే చెప్పావో ఆ విధంగా చేస్తే చాలు అన్నాడు. అంటే ఇతను వెంటనే అంటాడు, నా పొరుగువాడు ఎవడో అని అడిగాడు. హల్లెలూయా. ఏం అర్థం కాలేదంటే అతనికి, ఏం అర్థం కాలేదంట, పొరుగువాడు ఎవడో అర్థం కాలేదా? మీకు పొరుగువాళ్ళు ఎవరో మీకు అర్థం అవుతుందా? మీ పొరుగువారు ఎవరండి? రాజుగారు, మీ పొరుగువారు ఎవరు? మీ పొరుగువారు ఎవరు అంటే ఏం చెప్తారు? దేవుడు గురించి తెలియవారు. మీ పొరుగువారు ఎవరండి? సింపుల్, మన పక్కన వాళ్ళు. ఇప్పుడు పొరుగువారు నాకు మీరు, మీకు నేను. ఎందుకు వెళ్ళానంటే నాకు పొరుగువారు నా ఇంటి ఎదురువారు. నేను ఆఫీస్కి వెళ్ళానంటే నా పొరుగువారు నాతో పాటు పనిచేస్తున్నటువంటి వారు. నేను రోడ్డు మీద వెళ్తున్నప్పుడు నా పొరుగువారు నాతో పాటు ప్రయాణం చేస్తున్నవారు. నేను ఇంట్లో ఉన్నానంటే నా పొరుగువారు నా చుట్టుపక్కల వారు. నేను ఊర్లో ఉంటున్నానంటే నా ఊర్లో ఉన్నవారే నాకు పొరుగువారు. సింపుల్. ఎంత ఈజీగా, ఇది చాలా ఈజీ కదా కనుక్కోవడం. ఇది ఎవరికి అర్థం కాలేదంట? ధర్మశాస్త్ర ఉపదేశకుడు అర్థం కాలేదంట. వచ్చి నా పొరుగువాడు ఎవడో నాకు ఏదిస్తే చెప్పాను. చెప్పంటే ప్రభు అప్పుడు చిన్న ఉపమానాన్ని చెప్పాడు. ఆ ఉపమానాన్ని తెలియపరిచి నేను ముగిస్తాను. చూడండి, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణంకు దిగి వెలుచు దొంగలతో చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని కొట్టి వారి ప్రాణంతో విడిచిపోయింది. చూడండి, చెప్తున్నాడు ప్రభు. ఒక సమయంలో ఒక మనుషుడు ఉన్నాడు. ఆ మనుషుడు యెరూషలేము నుంచి యెరికోకు దిగుతున్నాడు అంట. యెరూషలేము నుంచి యెరికో. యెరూషలేము కొండల మీద కట్టబడినటువంటి ప్రాంతము, యెరికో దిగువలో ఉన్నటువంటి ప్రాంతము. యెరూషలేము పరిశుద్ధతకును దేవుడికి సూచికనై ఉంటుంది. యెరికో పాపమునకును సాతానుకును లోకమునకును సూచనగా ఉంటుంది. ఈ మనుషుడు ఎక్కడి నుంచి ఎక్కడ దిగుతున్నాడంట? యెరూషలేము పరిశుద్ధతలో నుంచి, ఏంటిదంటే పరిశుద్ధతలో నుంచి, దేవుడితో ఉన్నటువంటి సహవాసంలో నుంచి, దేవుడిని ఎరిగినటువంటి స్థితిలో నుంచి ఎందులోకి దిగుతున్నాడు అంటే, ఇప్పుడు ఎందులోకి దిగుతున్నాడు? యెరికోకి, అంటే భ్రష్టత్వంలోనికి, ఏమంటే పాపంలోనికి దిగిపోతున్నాడు. కానీ ఇతడు దేవుడు తెలియదా అంటే దేవుడు కూడా తెలిసి ఇతడు దేవుడితో సహవాసం చేసినవాడే. కానీ ఇప్పుడు ఏమైపోతున్నాడంట? దిగిపోతున్నాడు. ఈ దిగిపోతున్నప్పుడు మరి అలా దిగిపోయే వాళ్ళనే ఎవడు పట్టుకుంటాడు? ఎక్కిపోయే వాళ్ళని పట్టుకుంటాడు. చెప్తున్నాం సార్ ముందు. ఒక మనిషి పాపంలో నుంచి పరిశుద్ధలోకి వెళ్తున్నాడు. చేయి అందించి లేపువాడు ఎవరు? చేయి అందించి పైకి లేపువాడు ఎవరు? అతన్ని ఎవరు ఆదరిస్తారు? ఎప్పుడు పాపంలో నుంచి పరిశుద్ధలోకి వెళ్తున్నాడు. అంటే ప్రభు అంటే ఏంటో తెలియనటువంటి స్థితిలో నుంచి ప్రభువును తెలుసుకునే స్థితిలోకి వెళ్తున్నాడు. అప్పుడు బాధ్యత ఎవరు తీసుకుంటారంటే ప్రభువే తీసుకుంటాడు. చాలా జాగ్రత్తగా, మీరేం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు తీసుకుంటారు? ప్రభువే తీసుకుంటాడు. దేని గురించి పాపమును వదిలిపెట్టి ఎవరైతే పరిశుద్ధతలోకి వెళ్ళాలి, ఎవరైతే కొంచెం మారు మనసు రావాలి, ఎవరైతే నేను మారాలి అని అనుకుంటున్నారో వారిని పట్టుకున్నవాడు నువ్వు నేను కాదు, ప్రభువే పట్టుకుంటున్నాడు. కానీ ఎవడైతే
పరిశుద్ధతలో నుంచి పాపంలో పడిపోతూ ఉంటాడో వాళ్ళని పట్టుకునేవాడు వేరే ఉంటాడు. ఆడు ఎవడంటే ఆయన ఇట్లాంటి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. మాకు చిన్నప్పుడు సండే స్కూల్లో పాట ఉండేది, ఏంటి అయ్యేది? సింహంల గర్జించు సాతాను ఎవరిని మింగాలని వెతుకుతున్నాడు, నిన్ను మింగాలన నన్ను ఏంటంట అది ఎత్తుకుతా ఉంటాడు. దేనికోసం? ఎవడైతే కొంచెం డౌన్ అవుతాడో, ఎవడైతే కొంచెం దెబ్బ దగ్గర ఉంటాడో, ఎవడైతే కొంచెం ఎట్లాగా పరిశుద్ధత కొంచెం పోగొట్టుకుంటాడో వాడిని పట్టుకొని లాగేద్దాం ఉంటాడు, చేస్తూ ఉంటాడు. ఎక్కడికి ఏరుకోక లాగేద్దాం చూస్తాడు అంటాడు. అట్లాంటి సమయాల్లో వెళుతున్నటువంటి వ్యక్తిని దొంగలు పట్టుకున్నారు, కొట్టారు, అతన్ని కొన ప్రాణంతో వదిలేసి వెళ్ళిపోయారు. ఇది చెప్పినప్పుడు అందరూ కూడా ఆహా ఇది బలి స్టోరీ చెప్తున్నాడు యేసుప్రభు వారు, మనం అందరం కూడా విన్నాం రండిరా అని చెప్పి ఆ పక్కన ఉన్నటువంటి ధర్మశాస్త్ర ఉపదేశకులు, యాజకులు అండ్ లేవీలు అంతా వచ్చి నుంచున్నారు. నుంచున్నప్పుడు వీళ్ళ ఉద్దేశం ఏంటంటే అతన్ని ఎవరు రక్షిస్తారు, అతన్ని ఎవరు రక్షిస్తారు? రక్షించినోడు ఎవరండి? రక్షించినోడు ఎవరు? ఒక మీరు ఎప్పుడు సినిమా చూసినట్లేదండి సరిగ్గా, ఆపదల్లో ఉన్న వాళ్ళని రక్షించేవాడు ఎవరు? హీరో, కథానాయకుడు. హూ ఇస్ దట్ హీరో అనేటువంటి ఆలోచనకు వచ్చారు. ఎవరు అక్కడ ఉన్న పర్సనల్ వాళ్ళందరూ లేవీలు, యాజకులు, అక్కడ ఉన్న జనసమూహం అంతా ఎవరి కోసం ఎదురు చూస్తున్నారంటే హీరో కోసం ఎదురు చూస్తున్నారు. ఏమైందంటే ఒక మనిషికి దెబ్బలు తగిలి పడి ఉన్నాడు అక్కడ. ఆ మనిషిని కాపాడేది ఎవరు? ప్రభు అన్నాడు కదా, ఇదిగో ఒకటి చెప్తున్నాడు. ఏమన్నాడంటే అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవన వెనుట తటస్థించిన అనగానే యాజకులందరూ ఎట్లాగా ఇలా వచ్చి ఉంటారు. పోయి యాజకుల గురించి చెప్తున్నాడు. ఆహా హీరో ఇంట్రడక్షన్ అయిపోయింది. ఆహా మనం అందరం రండి బయటికి. యాజకులు అక్కడక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి కార్లు రగేసుకుంటా సెట్ చేసుకుంటా అది వాళ్ళు వచ్చారు. ఎవరు వచ్చారు? ఇప్పుడు యాజకుడు వచ్చాడు అనగానే ఆహా మనం గురించి రండి అని చెప్పి వీళ్ళు ముందుకు వచ్చారు. వీళ్ళు ముందుకు వచ్చిన తర్వాత ప్రభు అన్నాడు కదా, చదవండి అయ్యింది. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళి తటస్థించెను. అతడు అతన్ని చూచి పక్కగా పోయాను అన్నాడు. అనగానే వీళ్ళు ఎట్లా అనుకునే లోపే, ఏమంటే మేము హీరోను అనుకునే లోపే ఆయన గాలి తీసేసేది జీరో అని చేసి పక్కన పెట్టేశారు. ఏమైపోయాడు ఇప్పుడు? వీళ్ళందరూ ఎవరి కోసం వెయిటింగ్ అంటే ఎవడు అది రక్షించేది ఎవరిని యెరూషలేము నుంచి ఎరుకోకు పడిపోయినటువంటి వ్యక్తిని రక్షించేది ఎవడో వస్తాడు. అతను ఎవరంటే మనోడే అనుకుంటున్నారు ఈ యాజకులంతా. మన యాజకుడు అనగానే అందరూ బయటికి ఆహా బాగుంది మన గురించి చెప్తున్నాడు అనుకొని వచ్చారు. ప్రభు అన్నాడు అక్కడ చూసి పక్క తెలిపాడు, అమ్మా నేనంటారా బాబు మనం లేపుతాడు అనుకుంటే ఏం చేశాడు? పక్కన పెట్టేశాడు. ఇంకెవరు ఉన్నారు? ఈ హీరో ఇంకెవరు అంటే హీరోకు ఆయన అన్నాడు కదా. అలాగుననే లేవీయుడు ఒకడు ఆ చోటుకు వచ్చి, ఏమంటే లేవీయుడు ఒకడు వచ్చాడు అనగానే అక్కడ ఉన్న లేవీ వంశస్థులు ఉంటారు కదా, మీకు తెలుసో తెలీదో ఈ రోజుకి కూడా యాజకులుగా ప్రధాన యాజకులుగా చలామణి అవుతున్న వారందరూ కూడా యెరూషలేములో చలామణి అయినటువంటి ప్రధాన యాజకులు లిస్టులో లేవీలే ఉన్నారు. వేరే వాళ్ళు ఎవరు కూడా అవటానికి లేదు. వాళ్ళకి ఇచ్చినటువంటి ఆధిక్యత. ఎందుకని లేవీలు అంటే అహరోను గుర్తొచ్చాడు. అహరోను ఎవరు అహరోను? మోషేకి అన్న. దేవుడు యాజకులను నిర్మించుకోవాలి, ఇలా నుంచి ఉన్న 12 మంది గోత్రాల నుంచి ఎవరైనా ఒకరికి యాజకత్వాన్ని అప్పచెప్పాలనుకుంటున్నప్పుడు అందరికీ 12 మందిని పిలిచి 12 గోత్రాల వాళ్ళని 12 కర్రలు చేతికి చిట్టికలమన్నాడు. వారం అయిన తర్వాత తీసుకురంటారంటే వారం అయిన తర్వాత అందరూ ఎండిపోయిన కర్రలు తెచ్చారంట. అహరోను కర్రలు మాత్రం ఏమొచ్చిందంట? చిగురు వచ్చిందంట. హల్లెలూయా. అందుకని ఏం చేశాడంటే వాళ్ళకి యాజకత్వం అప్పచెప్పాడు. అటువంటి వంశంలో నుంచి వచ్చినటువంటి వాడు అనగానే వీళ్ళు అనుకున్నారు చుట్టుపక్కల ఉన్న లేవీలంతా, ఆహా ఈసారి మనం వచ్చామంట, మనము
మనం అంటున్నాడు రా, ఇప్పుడు ఎవరిని ఇంట్రొడ్యూస్ చేస్తాడు అంటే లేవీళ్ళని ఇంట్రొడ్యూస్ చేస్తాడు. ఇదిగో మనమే అనుకొని వాళ్ళు శుభ్రంగా బుధాలు అడుగుకోవడం, ఆహా చర్చ వేసుకోవడం, మన గురించి చెప్తాడు అనుకోవడం. అంటే ఆయన ఉన్నాడు ఈలోపు వచ్చి చూసి పక్కగా పోయాను. ఇదేంటి ఇది? ఈయన కూడా పెద్ద హీరో చేస్తాను అనుకుంటే ఇతను కూడా హీరో చేయలేదు అని అనుకునే సమయంలోనే ఆయన ఇంకో మాట చెప్పాడు. ఒక సమరయుడు బయలుదేరడం అనగానే ఎవ్వడికి వాడు సమరయుడు ఏం చేస్తాడయా? ఏది యాజకుడు చేయలేకపోయాడు. ఏం చేయలేకపోయాడు? యాజకుడు చేయలేకపోయాడు, లేవీడు చేయలేకపోయాడు. యాజకుడు లేవీడు చేయలేకపోయాడు, కానీ సమరయుడు చేస్తాడు. ఏం చేస్తాడు మొహం వాడు? సమరయుడు అంటే ఎవరు అనుకుంటున్నారు? సమరయుడు అంటే ఎవరో చెప్పండి. సమరయుడు జాతి అనేటువంటి ఒక జాతి ఉంది. నేను కూడా చాలాసార్లు మీకు చెప్పా, యెరూషలేము ప్రాంతం అంతా కూడా మొత్తం ఇశ్రాయేల్ కంట్రీ అంతా కూడా ఇలా స్ప్లిట్ అయిపోయింది మధ్యలోకి. ఆ యోర్దాను నది స్ప్లిట్ చేస్తున్నారు. అటుపక్క ఏమో బాషాను, పెరయ, త్రకునీతి ప్రాంతాలు ఉంటే, ఇటువైపు ఏమో యోదయ, సమరయ, గలిలయ ప్రాంతాలు ఉంటాయి. ఈ సమరయ ప్రాంతం దేనికని అంత ఎక్కబడిపోయిన ప్రాంతంగా ఉంటుందంటే, అక్కడ ఉన్న జనాంగం అంతా కూడా సంకర జాతి మనుషులు. సంకర జాతులు అంటే కాదు, ఎక్కడ నుంచి వచ్చి చిన్న చిన్న పనులు చేసుకుంటారు. ఏదో వాళ్ళ యొక్క జీవితాలను అలా బతుకుతున్న మనుషులు. వాళ్ళలో ఒక మంచి వంశావళి ఉందా? ఒక మంచి వంశం ఎవరికైనా ఉంటుందా? ఎందుకని లేదంటే వాళ్ళు ఎన్నికలైనటువంటి మనుషులు. ఎన్నిక లేదు వాళ్ళకి, తృణీకరించినటువంటి మనుషులు. ఈ మనుషుల గురించి చెప్తా ఉంటే వీళ్ళు అనుకుంటున్నారు కదా, అసలు యాజకుడు ఏం చేయలేకపోయాడు, లేవీడు ఏం చేయలేకపోయాడు, ఈడేం చేస్తాడు, ఏమి చేయలేడు అనుకుంటే, అప్పుడు ప్రభు ఏమన్నాడంటే వచ్చి అతన్ని చూసి ప్రయాణం అయిపోవచ్చు, అతను పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూసి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెను ద్రాక్షరసమును పోసి అతని గాయమును కట్టి తన వాహనం మీద ఎక్కించి పూటకుని వాళ్ళ ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించెను. మరునాడు 2 ధ్యానారములు తీసి ఆ పూటకుని వారికి ఇచ్చి, ఇతన్ని పరామర్శించుము, ఇంకేమైనా ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నేను నీకు తీర్చదనని అతనితో చెప్పి పోయాను. హల్లెలూయా. ఏమి చెప్పాడండి ప్రభు వారు? కొన్ని విషయాలని ఎంత దగ్గరకు పోయేదానికే ఎవడికి సాహసించాల, ఎవరో యాజకుడు సాహసించాలా, ఇంకా లేవుడు కూడా సాహసించాలి. అలాంటిది ఇతడు సాహసించాడు. దేనికంటే అతడు పడి ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి అతని మీద జాలిపడి అతన్ని పట్టుకొని అతన్ని పడిపోయినటువంటి కప్పుడు దెబ్బలు తగిలితే ఆ దెబ్బలన్నింటినీ కూడా ఏం చేశాడంట, అతని యొక్క నూనె, అతని నూనె ఎందుకు వాడాలి, అతని యొక్క ద్రాక్షరసం ఎందుకు వాడాలి? ఎవరైనా ఎవడో పనికి మానవుడి కోసం మన చేతిలో ఉన్నటువంటి పోగొట్టుకుంటామా? ఎవడో రోడ్డు మీద పడిపోయినటువంటి అనామకుడి కోసం మన చేతిలో ఉన్నటువంటి డబ్బులన్నీ వేగంగా ఖర్చు పెడతామా? ఏమండి, ఖర్చు పెడతామా? ఖర్చు పెట్టాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి మనిషి ఎటువంటి మనిషి అంట, అతడు హీరోని చేస్తాడు. ఏమంటున్నాడంటే, అదిగో ఒకనొక సమరయుడు బయలుదేరి వెలుచు వారిని చూసి అతన్ని పరామర్శించి అతని దగ్గర ఉన్నటువంటి నూనె ద్రాక్షరసం 2 తీసి కట్టుకట్టి అతని గాడిద మీద ఎక్కించుకొని తీసుకుని వెళ్ళి ఓటగొన్న వానికి అప్పచెప్పి 2 దేనారాలు తీసి అతనికి ఇచ్చి, ఇంక డబ్బులు చూడండి తీసుకెళ్ళి వదిలిపెట్టేదే కాదు, ఇంక డబ్బు ఇచ్చి ఇతన్ని కొంచెం చూసుకుంటా ఉండండి, ఇతని గురించి ఏమన్నా మీరు ఎక్కువ ఖర్చు పెడితే నేను మరలా వచ్చేటప్పుడు మీకు నేను చెల్లిస్తాను అని చెప్పి వెళ్ళాడంట. ఇప్పుడు ఇతన్ని పరామర్శించడానికి ఇంకా అంటాడు, కాగా దొంగల చేతికి చిక్కిన వానికి ఈ ముగ్గురులో ఎవడు పొరుగువాడైను. హల్లెలూయా. దొంగల చేతికి చిక్కిన వాడికి ఈ ముగ్గురిలో ఎవరు పొరుగువాడాయనని నీకు తోచుచున్నదని యేసు అడగగా అతడు అతని మీద జాలిపడిన వాడే అని యేసు నీవును వెళ్ళి, సింపుల్, ఎంత సింపుల్ గా చెప్పాడు తెలుసా,
ప్రభు యేసు ప్రభు వారిలో మా వరకు పర్సనల్ నాకు నచ్చినటువంటి గొప్ప విషయం ఏంటంటే ఆయన పెద్దాన్ని కూడా చాలా సింపుల్గా చెప్పారు. నాకు ఆ బోధకులు ఈ బోధకులు అప్పుడప్పుడు ఆటలట్లో చూస్తూ ఉంటే మీకు ఎంత మర్మం ఉందో తెలుసా అంటే నాకు నవ్వు వస్తుంది. అసలు మర్మం అంతా తీసి అవతల పాడేసేసి ఈజీగా చెప్పినోడే ప్రభు. ఎంతో మర్మంతో ఉన్నటువంటి గ్రంథాన్ని ఈజీగా, అట్లాంటి ఈజీగా అంటే పల్లెకారులకి అర్థం అవుద్ది, బాగా పండితుడికి అంత ఈజీగా చెప్పినాడు ప్రభు యేసు. ఎన్ని మాటలు వాడు తీసుకొని ఏ మాటలో ఎంత ఈజీగా చెప్పిన మాటలు వాడు చూసుకొని తెలుసా మీకు ఎంత లోతైనటువంటి అర్థం ఉందో. లోతైన అర్థం తీసేసేసి మామూలుగా చెప్తాకు వచ్చినోడే ప్రభు యేసు. ఈయన మాటల్లో లోతైన అర్థాలు ఏమి లేవు, చాలా సింపుల్, చాలా ఈజీ విషయాలు చెప్పాడు ఆయన. అంత ఈజీ చేస్తాడు. చూడండి, ఇప్పుడు అడుగుతున్నాడు ఎవడో వీరికి పొరుగు అవుతాడు. మనం కూడా చాలా విషయాలు తెలుసుకుంటున్నాము. పొరుగు వాడిని ప్రేమించాలని మనం తెలుసుకుంటున్నాం. ఎవరు మనకు పొరుగువాడు? నీకు పొరుగువాడు ఎవరు అంటే మనం ఎప్పుడు చూసినా సరే మనం సాయం చేసేది అందరికీ కూడా ఎవరికి సాయం చేస్తూ ఉంటామంటే ఎరుకో నుంచి యెరూషలేముకి వెళ్ళేవాడికి సాయం చేస్తూ ఉంటాం. జాగ్రత్తగా నీకు ముగిద్దాం. ఎక్కడి నుంచి అక్కడ వెళ్ళేవాడికి? ఎరుకో నుంచి యెరూషలేముకి వెళ్ళేవాడికే సాయం మనం చేసేది. ఏ రోజున కూడా యెరూషలేము నుంచి ఎరుకోకు పడిపోయేవాడిని ఎవరిని పట్టించుకోం. కానీ ఇక్కడ ప్రభు ఏమని చెప్తున్నాడంటే ఎరుకో నుంచి యెరూషలేము వెళ్ళేవాడు అనగా పాపంలో నుంచి పరిశుద్ధులకు మారువాడు. ఆయనకు ఇంట్రెస్ట్ వచ్చి ఇదిగో దేవుడిని తెలుసుకుందాం అనుకుంటున్నాను, వస్తున్నాను అనుకునేటప్పుడు అతను నువ్వు పరామర్శించాల్సిన అవసరం ఉండదు, దేవుడు చూసుకుంటాడు అతని గురించి. కానీ ఎవరైతే ఆల్రెడీ చక్కగా ఉండి నడిచి నిలిచి ఏదో కొద్ది బలహీనత ద్వారా, ఏదో కొద్దిగా ఏమొస్తుంది శ్రమ ద్వారా, ఏదో కొంచెం కళ్ళు పెద్దవడం వల్ల, ఏదో కొంచెం అతని యొక్క దృష్టి మందగించడం వల్ల, ఏదో కొంచెం ఆ దరిద్రమైనటువంటి ఆలోచనలు రావడం వల్ల అతను ఎప్పుడైతే పడిపోతూ ఉంటాడో వాడిని నువ్వు పట్టుకోవాలి. హల్లెలూయా. ఎవరిని పట్టుకోవాలి? డౌన్ అయిపోతా ఉంటాడు. ఆ డౌన్ అవుతున్న వాడిని పట్టుకొని అతన్ని పరామర్శించాలంట. అతని కోసం నువ్వు ద్రవ్యంని వెచ్చించాలి. హల్లెలూయా. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరి కోసం మన ఇళ్ళల్లో, మన కుటుంబాల్లో, మన సంఘాల్లో అన్న వాళ్ళు కొంచెం డౌన్లో ఉన్నారు, వాళ్ళ గురించి ప్రార్థించేద్దాం రండి. ఇదిగో వాళ్ళకి శ్రమ వచ్చింది, వారి గురించి మనం ప్రార్థన చేద్దాం రండి. ఇదిగో వాళ్ళు శ్రమలో ఉన్నారు, మనం చేతనైన సాయం మనం వారికి ద్రవ్య రూపంగా చేద్దాం రండి అని మనలో మనకి ఏం రావాలంట? ఏం రావాలి? ఈ ఆలోచన రావాలి. ఎవరు మనం అంటే మనం అందరం కూడా ఇదిగో సమరయుడులాగా మనం ఉండాలంట. మంచి సమరయుడు అంట. ఎవరు? ప్రభు యేసుని వీళ్ళందరూ కూడా సమరయుడు కాస్త ప్రభు యేసు ఏం చేసుకున్నారు తెలుసా? వాళ్ళు ఆయన ఓన్ చేసుకున్నారు. యూదయాకి వెళ్ళామనుకోండి, ఏమండి ప్రభు యేసు ఎవరంటే ఆయన యూదుడండి అంటారు. గలిలయకి వెళ్ళామనుకోండి, ఆయన గలిలయ ప్రజలారా మరి ప్రభు యేసు ఎవరంటే ఆయన గలిలయుడండి, మాతో పాటు తిరిగాడు. సమరయాకి వెళ్ళి మరి ప్రభు యేసు ఎవరంటే ఆయన మంచి సమరయుడు అన్నారు. హల్లెలూయా. కదా కదా ఎలా సమరయుడయ్యాడు ఆయన? సమరయ ప్రాంతంలో తిరగబట్టాయడా? సమరయ ప్రాంతంలో ఆయన బోధన చేయబట్టాయడా? వారితో స్నేహం చేయబట్టాయడా? కాదు కాదు. ఆయన ఉన్నటువంటి లక్షణం సమరయులకు అటువంటి లక్షణం ఉందంట. ఈ మనుషులు అనుకుంటున్నారు కదా, సమరయులు దీనికి పనిచేయనటువంటి మనుషులు అనుకుంటున్నారు. చూడండి, ఎప్పుడైతే ఒక మనిషి అయ్యా నాకు అసలు నేను ఎందుకు పనికినటువంటి వాడిని అని ఎప్పుడైతే నుంచుంటాడో అప్పుడు అతని పక్కన ఎవరు ఉంటాడంటే ప్రభు యేసు నుంచుంటాడు. వీళ్ళందరూ కూడా ఏమనుకున్నారంటే ఎవరు? యాజకులు, లేవీయులు, ఆహా మాకేంటి, మేము వృత్తిపరంగా గొప్పవాళ్ళవి, మేము వంశం పరంగా గొప్పవాళ్ళవి అనుకుంటున్నారు. కానీ ఈ సమరయుడికి వెళ్ళేటప్పటికి ఏముందంటే సమరయుడిలో చెప్పుకోవడానికి ఏముంది? ఏమీ లేదు. చెప్పుకోవడానికి ఏముంది? ఏమీ లేదు. ఏమీ లేదు కాబట్టి ప్రభు వాళ్ళు వచ్చి నిల్చున్నాడు. ఇప్పుడు సమరయుడు ఎక్కడ ఉన్నాడు అంటే ప్రభు పక్కన ఉన్నాడయ్యా. హల్లెలూయా. ఇప్పుడు ఏమొచ్చింది ఇతనికంటే విలువ వచ్చింది. ఒకప్పుడు నువ్వు నేను కూడా ఎట్లాగా ఉన్న మనుషులమే,
నీకు నాకు కూడా ఏం విలువేమి లేదు. ఏంటి నీకున్న విలువేంటి, నాకున్న విలువేంటి? ఈ రోజుకి సమాజంలో మనకంటూ ఒక పెద్ద విలువేంటి? మనకున్నటువంటి విలువలే ఉన్న పెద్ద మంచి మంచి విలువలు ఉన్నాయా ఇక్కడ? ఏమీ లేవు. కానీ ప్రభు యేసుని పట్టుకున్న తర్వాత వచ్చేటువంటి విలువ, ఆ విలువకి కొలమానమే లేదు, ఆ విలువకి ఒక హద్దే లేదు. అటువంటి మంచి విలువ దేవుడి పక్కన నుంచుంటే వస్తుంది. దేవుడి పక్కన నుంచోవాలంటే నువ్వు ముందు ఏ విధంగా ఉండాలంటే నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. ఎంతవరకు అంటే ఇదిగో సమరయుడు బయలుదేరాడు అనగానే ఎవడో కూడా అనుకోలేదు సమరయుడికి ఇటువంటి క్వాలిటీస్ ప్రభు ఆపాదిస్తాడని ఎవడు కూడా అనుకోలేదు. ఆ ధనవంతులైనటువంటి జక్కయ్యని ప్రభు ఇతడు అబ్రహాము కుమారుడు అంటాడని ఎవడు అనుకోలేదు. ఏమన్నా అనుకున్నాడా? అనుకోలేదు. ఇదిగో ఆ యొక్క స్త్రీ ఎంతో రోజుల నుంచి అయ్యా నా కుమార్తెను బాగుపరిచని బతిమలాడి తిరుగుతున్నటువంటి స్త్రీని ప్రభు అన్నాడు, ఇశ్రాయేల్ వంశం మొత్తం మీద కూడా ఇటువంటి విశ్వాసం కలిగినటువంటి స్త్రీని నేను చూడలేదు అన్నాడు. ఎవరు అనుకోలేదు. అటువంటి బిరుదులు దేవుడు వాళ్ళకి ఇస్తాడని ఎవరు అనుకోలేదు. ఆ యొక్క సమాజ మందిర అధికారిని చూసి ఇదిగో ఇశ్రాయేల్లో ఎవడిని ఇటువంటి విశ్వాసం కలిగి ఉన్నట్టు నేను చూడలేదు అన్నాడు. ఎవడు అనుకోలేదు. వాళ్ళు ఇటువంటి విశ్వాసం ఉంటుందని అనుకోలేదు. కానీ తెచ్చుకోగలిగారు. ఏదో సమాజ మందిర అధికారులు ఏంటి అనుకునే టైప్లో ఉంటే అతనికి ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటంటే ప్రభువే చెప్పాడు. ఇటువంటి విశ్వాసం ఉన్నట్టుగా ఇశ్రాయేలులో కూడా నేను చూడలేదు. ఇదిగో ప్రభు ఇక్కడ చెప్తున్నాడు, ఈ సమరయుడికి ఉన్నటువంటి లక్షణం, ఈ సమరయుడికి ఆపాదించినటువంటి లక్షణము మనకు అందరికీ రావాలి. ఏంటి రావాలంటే ఎవరైతే ఇదిగో ప్రభు నందు భయభక్తులు కలిగి ఇదిగో ప్రభు నందు చక్కగా వచ్చి మధ్యలో పడిపోతూ ఉంటారు, మధ్యలో మానేస్తూ ఉంటారు, మధ్యలో ఏదో శ్రమ వచ్చి కొంచెం డౌన్ అయిపోతూ ఉంటారు. వీళ్ళని ఏం ఎవరు పట్టించుకోవాలి? ఎవరు పట్టించుకోవాలంట? ఇది అందరి యొక్క బాధ్యత. మనం అందరం సహోదరులుగా ఉంటూ వారిని ఏం చేయాలంట? ఏంటి పొరుగువాడు అంటే అతడు నీ పొరుగువాడు. ఎవరు మనం కూడా అదే స్థితి కదా. అనుకోకండి మనం అన్నా వాడేనన్నా ఎప్పుడు పడిపోయేది వాడే. పక్కన ఆడి పడిపోతాడు అనుకుంటూనే ఇక్కడ నువ్వు పడిపోతున్న విషయం మర్చిపోతాము. పడిపోతాడు ఎప్పుడు చూసినా అనుకుంటూనే మనమేమవుతూ ఉంటాం, మనము పడిపోతాం. అప్పుడు అతడి బాధ్యత కూడా ఏమిటంటే నిన్ను పట్టుకొని పైకి రావాల్సిన బాధ్యత అతడికి కూడా ఉంటుంది. కాబట్టి ఉన్నటువంటి సంఘం మనం అందరం కూడా ఎప్పుడైతే ఎవరైనా కొంచెం డౌన్లో అయిపోతున్నారు, మన కుటుంబాల్లో కానీ మన సంఘాల్లో కానీ మన కుటుంబ వ్యవహారిక విషయాల్లో కానీ మన ఆఫీసుల్లో కానీ మనకు ఉండేటువంటి దైనందిక జీవితంలో కానీ ఎవడైతే పడిపోతూ ఉంటాడు, పడిపోయేవాడు మనకేమవ్వాలా? పొరుగువాడు. హల్లెలూయా. ప్రభు ఇతడు చెప్పినటువంటి విషయాన్ని ఇంకా అతనికి అర్థం కాలేదు. ఎవరికి? అక్కడ ఉన్నటువంటి ఆ మనిషికి ఎవరు పొరుగువాడు అవుతాడు అంటే ఏమన్నాడంటే సాయం చేసిన వాడే కాదు, సాయం చేసిన వాడికే ఇటు పొరుగువాడయ్యాడు. అర్థమైంది మీకు? సాయం చేసిన వాడికి ఎవరు పొరుగువాడయ్యాడు? సాయం చేయించుకున్నవాడు పొరుగువాడయ్యాడు. ఇతడేమనుకుంటున్నాడంటే సాయం పొందిన వాడికి పొరుగువాడు అతను అనుకుంటున్నారు. చాలా జాగ్రత్తగా రండి. మీకు కన్ఫ్యూజింగ్ ఉందా? ఏమన్నా ఇది కన్ఫ్యూజింగ్ ఉంది కదా. ఏంటిదంటే సాయం చేసినటువంటి వాడికి అతడు పొరుగువాడా, సాయం పొందుకున్నటువంటి వాడికి అతడు పొరుగువాడా? ఇప్పుడు ఎవరు ఇందులో గొప్పవాడు? సాయం పొందుకున్నవాడా, చేసినవాడా? చేసిన వాడికి అతడు పొరుగువాడు. చాలా జాగ్రత్తగా ఉన్నారా? చేసిన వాడికి పొరుగువాడు. చేపించుకున్న వాడికి పొరుగువాడా? కాదు, జాగ్రత్తగా ఉన్నారు. చేపించుకున్న వాడికి పొరుగువాడు వేరేవాడు ఉన్నాడు. బికాజ్ అతడు కూడా ఒక రోజున ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడిని పట్టుకొని సాయం చేయాలి. అప్పుడు అతడు ఇతడికి పొరుగువాడు అవుతాడు. క్లియరా? అర్థమైంది మీకు? ఎవరు పొరుగువాడు? సాయం చేసినటువంటి వాడికి సాయం చేపించుకున్నటువంటి వాడు పొరుగువాడే. సాయం చేపించుకున్నాడు కదా, అతడు పొరుగువాడు అవరా. ఎందుకంటే ఇతని టర్న్ వస్తుంది.
ఇతని సమయం వచ్చింది. ఇతని సమయం వచ్చినప్పుడు ఇతడు నిరూపించుకొని అప్పుడు అక్కడ నేను సహాయం పొందుకున్నాను. ఒకడు నాకు సహాయం చేశాడు కాబట్టి నేను ఇక్కడ ఎవరికి ఇతడికి నేను సాయం చేయాలంటే అప్పుడు సాయం చేసినటువంటి వాడికి ఇతడు ఏమవుతాడు? మరి హల్లెలూయా. దేవుడు ఎంత ఈజీగా చెప్పాడంటే ప్రభు యేసు ప్రభు వారు ఇట్లాంటి విషయాల్ని చాలా ఈజీగా మనుషులందరూ అర్థమైపోయేలాగా. కాబట్టి మన పొరుగు వాళ్ళు ఎలా ఉంటున్నారు ఒకసారి మన ఆఫీసులో కానీ, మనం పనిచేసే ప్రాంతాల్లో, మనం ఉండే ప్రాంతాల్లో, మనం నివసించే ప్రాంతాల్లో, మన కుటుంబంలో, మరి ముఖ్యంగా కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలు, బావులు, బావమరుదులు, తమ్ముళ్ళు, అన్నయ్యలు ఎవరైతే ఉంటున్నారో వారి గురించి మనకు చిన్న ఏం రావాలి? ఒక చిన్న పట్టింపుదనమాట. జస్ట్ పట్టించుకోవాలి. ఆహా అమ్మ ఇవి చక్కగా ఉన్నారు, పడిపోతున్నారు, నేను పడకూడదు. పడకుండా ఏం చేసుకోవాలి? కొంచెం మనం సంఘానికి నాకు రావాలనిపిస్తలేదు. స్ట్రైట్గా చెప్తారు ఒక్కోసారి. ఏముంది, ఎందుకు తప్పేం లేదు కదా, ఏమో తెలియట్లేదంటే నాకు రావాలనిపించట్లేదు అంటే మనం కూడా వెళ్ళొద్దులేనా, మనం కూడా అయిపోతామా? కాదు. అప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలంటే, ఇదిగో దేవుడు నీతో ఏం మాట్లాడతాడో వాళ్ళు ఎవరికి తెలుసు. నువ్వు మిస్ అయిపోతావు కదా నువ్వు రాకపోతే, వెళ్దాం అని ఏం చేయాలి? మనం కూలి కొలిపి తీసుకొని రావాలి అంతే. దేనికోసం అంటే దేవుడు ఇచ్చేటువంటి విషయాన్ని మనం వాళ్ళకి చేరవేస్తాం. నాకు పోయిన వారంలో మాకు వచ్చినటువంటి ఒక ఫోన్ కాల్ నన్ను ఎంతగా ఆనందపరిచిందంటే అంతగా ఆనందపరిచింది. నేను తమ్ముడు పాడినటువంటి ఒక పాటని నేను యూట్యూబ్లో పెట్టాను. ఇళ్ళ తోట ఆయన ఒక పాట పాడాడు కదా, ఇళ్ళ తోట అనేటువంటి ఒక పాట పాడాను. ఆ పాటను యూట్యూబ్లో పెట్టినప్పుడు ఆ సంగీతం, ఆ మ్యూజిక్ ట్రూప్లో ఉన్నటువంటి వ్యక్తి, ఆ పాటకి మ్యూజిక్ ట్రూప్లో ఉండి స్వరపరిచినటువంటి వ్యక్తి నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఆయన చాలా ఆనందపడ్డాడు. హల్లెలూయా. ఎందుకు ఆనందపడ్డాడంటే, అయ్యగారు నేను కొన్ని సంవత్సరాల నుంచి ఎదుగుతున్నా ఈ పాట ఎవరన్నా పాడతారేమో అని. ఇంతవరకు ఆ ట్రాక్ కానీ పాడిన వాళ్ళు కానీ ఇంతవరకు నాకు కనిపించలేదు. అసలు ఆ పాటే కనిపించలేదు నాకు. ఆ పాట నేను స్వరపరిచాను, నేను ఉన్నాను ఆ ట్రూప్లో. అది ఒక పాస్టర్ గారు రాశారు. ఆయన ఒంగోలు ప్రాంతంలో ఉంటారు. ఆయన ఆ ఒంగోలు ప్రాంతంలో ఎప్పుడు ఆయన బై వాక్ వెళ్తూ ఉండేవాడంట. బై వాక్ తిరుగుతూ ఉంటాడంట. ఆ బై వాక్ పల్లెటూరులోనండి అటు ఇటు తిరుగుతూ ఉంటే ఆయనకు వచ్చిన తలపు ఏంటంటే, ఈ ప్రాస ఎంత మంచి ప్రాస రాశారండి ఆయన. గిరుడు తరుడు గిరుడు నరుడు అనే పదాన్ని భలే వాడాడు ఆయన. అంత ప్రాస ఎందుకు వచ్చిందంటే ఆయన పల్లెటూరులో తిరుగుతూ ఉంటే ఆ పాట వచ్చింది కదా ఆయనకి. ఆ పాటలు చాలా బాగా రాశారు ఆయన. మేమే స్వరపరిచాం దాన్ని. నా పేరు ప్రకాష్ గారు అది చెప్పారు ఆయన. నా పేరు అది. మీరు పెట్టగానే పాట నాకు ఎంత ఆనందం అనిపించిందో. పాడి బ్రదర్ ఎవరు, నాకు కొంచెం ఆ బ్రదర్ నన్ను మాట్లాడిస్తారు ఒకసారి అడిగారు. ఎందుకని విషయం చెప్తున్నానంటే, ఎవరికైతే దేవుడు నీడెడ్ ఉంటాడు, ఇతనికి అవసరం, అసలు ఇప్పటి నుంచే ఎదుగుతున్నాడు అంటే వాడు పాడితే బాగుండు, ఆ పాట వాడు పెడితే బాగుండు. ఎందుకో ఊరికి సెర్చ్ చేశాడంట. సెర్చ్ చేయగానే తమ్ముడు పాట ఆ రోజే పెట్టా పాట కూడా. అసలు నేను ఇవాళే సెర్చ్ చేశానండి, మీరు ఇవాళే పాట పెట్టారు. అసలు ఆ పాట కోసం నేను వెయిటింగ్. ఎంత బాగా పాడారు. ఆ ట్రాక్ ఉంటే కొంచెం పంపించండి అయ్యారు. నా దగ్గర ట్రాక్ కూడా మిస్ అయిపోయింది, నేను పంపించాను. హల్లెలూయా. పాట స్వరపరిచినటువంటి వ్యక్తికి పాట ట్రాక్ లేకపోతే నేను ట్రాక్ పంపించాను. హల్లెలూయా. ఇంకెంతకన్నా ఘనత మనకు దేవుడు ఏమేవారు. హల్లెలూయా. దేవుడి దగ్గర ఎప్పుడైతే మనము జీరోలుగా నిల్చోవాలి, ఎప్పుడు కూడా నేను ముగిస్తాను చూడండి. ప్రభువు పక్కన ఎప్పుడు కూడా మనం, ఎందుకంటే మనం జీరోగా నిల్చోవాలి. మనం ఎలా నిల్చోవాలి? జీరోగా నిల్చోవాలి. ఎందుకంటే ఆయన నీ పక్కన ఉంటాడు. నీ పక్కనప్పుడు ఆయన ఏ విధంగా ఉంటాడు? ఆయన ఒకటిగా ఉన్నాడు. ఎంత అయ్యో నువ్వు? అదే ఆయన 100గా ఉన్నాడు, నువ్వు ఎంత అయ్యో? ఆయన 1,00,000గా ఉంటే నువ్వు 10 లక్షలుగా. అంటే ఆయన పక్కన నువ్వు జీరోగా ఉండటమే గొప్ప. ఆయన పక్కన మనం అప్పుడు కూడా, ఈ సమరయుడు ఎప్పుడు కూడా, అందుకని సమరయుడు అనుకుని, అక్కడున్న సమరయుడు కూడా ఆడు అనుకుని ఉంటాడు. ఏం చేస్తాడంటే సమరయుడు, యాజకుడు వల్ల కాలేకపోయింది, లేవీడి వల్ల కూడా కాలేకపోయింది, సమరయుడిగా ఎంత మాత్రం ఉపయోగం ఏంటి అనుకునేటువంటి వ్యక్తిని ప్రభు అలా మార్చి వారి యొక్క స్థితిగతులను మార్చేస్తాడు. నీకు నాకు ఈ రోజున
మనం తగ్గించుకొని ప్రభు ముందు నుంచుంటే మనం ఒక స్థితికి తీసుకురావాలి. హల్లెలూయా. అట్టి స్థితిలో ఉన్నటువంటి మనకి మన పొరుగు వారిని ఎప్పుడు కూడా పట్టించుకోవాలని నేను చెప్తున్నాను. ఏంటి పొరుగు వారు అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి మనుషులు, వారి యొక్క బాగు గురించి, వారికి ఉన్నటువంటి వారికి పడిపోయినటువంటి స్థితిలో నుంచి పైకి రావడం కోసం మనం కొంచెం ఏం చేయాలి? మన ద్రవ్యాన్ని ఖర్చు పెట్టాలంట, మన సమయాన్ని ఖర్చు పెట్టాలి, మనం కూడా ఖర్చు అవ్వాలి. ఏమవ్వాలి? ఖర్చు అవ్వాలి, కరగాలి. నేను కరగనన్నా కరగకపోతే ఎప్పుడు ఎక్కడ కాల్పిస్తుంది? అది ఉండి అంటే ఉపయోగం లేకపోతే, దీపం వెలగకుండా ఉంటే ఉండి అంటే ఉపయోగం లేకపోతే ఏమండి? కాబట్టి దేవుడు మనల్ని ఈ యొక్క క్యాండిల్స్తోనూ దీపాలతోనూ పోల్చడానికి మెయిన్ కారణం ఏంటంటే నువ్వు వెలగాలి. ఏమవ్వాలి? నువ్వు కరగాల్సిందే. నువ్వు కరగాలి, అనేకులకు నీ ద్వారా ఏమేయాలి? వెలుగాలి. హల్లెలూయా. అట్టి స్థితి దేవుడు మనకి ఇచ్చిన అందరం ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకున్నాం, ప్రార్థన చేద్దాం. ఆ మధ్య కుమార్ రాజు వచ్చి కొంచెం ప్రార్థన చేస్తారు. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఆ స్థితిని. సమరయుడు అంటే మనుషులు అందరూ కూడా ఏముందిలే, అతని యొక్క గొప్పతనం లేదు, అతడు ఎన్నికైనటువంటి వాడేమి కాదనుకున్నారు మనుషులు. కానీ దేవుడు ప్రభువైన యేసు ఎన్నికని చేయబడినటువంటి వాడిగాను, ఇదిగో అనేకుల్ని సిగ్గుపరచడానికి ప్రభు యొక్క వాక్కు తెలియపరుస్తుంది. బలహీనులను ఏర్పాటు చేసుకున్నాడు, బలవంతులని ఆయన సిగ్గుపరచడం కోసం. గొప్ప గొప్ప వంశవనులైనటువంటి వెలవిగైనటువంటి మనుషుల్ని ఆయన తృణీకరించడం కోసం ఏమీ లేనటువంటి మనుషులు, నీలాంటి వాళ్ళని అలాంటి వాళ్ళని ఆయన ఎన్నుకున్నాడు. ఆయన ఇచ్చినటువంటి యొక్క రోజును మనం పోగొట్టుకోకుండా ఎప్పటికప్పుడు అయా నిజమైనటువంటి సమరయుడిగా నేను ఉండాలి, నిజమైనటువంటి పొరుగు వారిని ప్రేమించేటువంటి వ్యక్తిగా నేను ఉండాలి, ఇది నీ సంకల్పం అయిందని ప్రభువుని జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన చేసినటువంటి మేలుని, ఆయన చేసినటువంటి విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం, ప్రభువుని స్తుతిద్దాం. ప్రభువుకి మనమందరం కూడా ఆయన్ని జ్ఞాపకం చేసుకొని ఒకసారి భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు, భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు, కలనైన మారువాను నీవు నడిపిన మార్గం, క్షణమైన వీడువాను నీతో సహవాసం, కలనైన మారువాను నీవు నడిపిన మార్గం, క్షణమైన వీడువాను నీతో సహవాసం. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, 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 నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆయనతో ఉన్నటువంటి అనుబంధం, ఇదిగో బేకర్ ధ్వని కలిగినటువంటి మార్గాలు నువ్వు వెళ్తున్నావు. ఒకసారి నీవే
ఆ యొక్క ప్రయాణం చేసేటువంటి వ్యక్తి అయి ఉండొచ్చు. అటువంటి సమయాల్లో దేవుడు నీకు ఏ విధంగా సమరయుడై కడుతున్నాడో కట్లు, మరి నీవు కూడా పొరుగు వారి విషయంలో సమరయుడిగా ఉండాలని దేవునితో మాట్లాడుతున్నాడు. సమరయుడిగా ఉండాలి. అనేక మంది కట్లు కట్టాలి. కాడిమాను కట్లు తెరుచుటయు నిన్ను ఏర్పరచుకున్నటువంటి విషయం, దానికోసమే దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు. అనేకులు యొక్క కట్లను తెంచడానికి, కాడిమాను కట్లను తెంచడానికి, అనేకులను వెలుగులకు రప్పించడానికి నిన్ను ఏర్పాటు చేసుకున్న దేవుడు. ఇదిగో ఏర్పాటు చేసుకున్న వాడిని నువ్వు నిరాశపరచడానికి వీలేదు, ఎట్టి పరిస్థితుల్లో వీలేదు. మరి జ్ఞాపకం చేసుకొని ప్రభువునందు మనం అందరం కూడా ఆనందపడచ్చు. సమరయుడిగా ఇచ్చినటువంటి ఆ యొక్క సమరయుడి లక్షణాలని మనం పులుకుపుచ్చుకొని నిజ సమరయుడైనటువంటి ప్రభువైన యేసు వల్లే మనం అందరం బ్రతకాలని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకుంటాం. మన మధ్య కుమార్ బ్రదర్ ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధుడ తండ్రి, వందనాలు, స్తుతులు స్తోత్రాలు ప్రభు. ఇదిగో తండ్రి, ఆదివారం కాల సమయంలో మధ్యాహ్నం నా తండ్రి మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు నా ప్రభు. ఇదిగో నా తండ్రి, నిత్య జీవం పొందడానికి నా తండ్రి ఇంకనూ నా ప్రభు ఎంతోమంది నా ప్రభు, ఇంకనూ నా ప్రభు కొండల చుట్టూ గుట్టల చుట్టూ తిరుగుతున్నప్పటికీ ఇదిగో ప్రభు మాకైతే నా తండ్రి మీరు సూటిగా సమాధానం చెప్తున్నారు. మీకు వందనాలు, స్తుతులు నా ప్రభు. ఇదిగో నా తండ్రి, ఇంకనూ నా ప్రభు మేము యాజకుల వలె, అదేవిధంగా లేవీల వలె మేము వెళ్ళిపోతున్నామేమో, అందుకనే మీరు మాతో మాట్లాడారు. మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు నా ప్రభు. ఇదిగో ప్రభు ఎన్నో మార్లు నా తండ్రి మేము పడిపోతున్న సమయాల్లో మీరే నా తండ్రి సమరయునిగా వచ్చి నా ప్రభు మీ రక్తంతో నా తండ్రి, అదే ప్రభు మీ దేహంలో పొందిన గాయాలతో మమ్మల్ని శుభ్రపరిచారు. ఇదిగో ప్రభు మాకు కట్టుకట్టి నా తండ్రి మంచి స్థితిలో ఉంచారు. మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు నా ప్రభు. అట్టి మనసు నా ప్రభు మేమందరం కలిగి ఉండలాగా మీరు సహాయం దయచేయండి. ఇదిగో ప్రభు మంచి సమరయుని వలె నా తండ్రి మా ప్రభు పొరుగు వాణి యందు శ్రద్ధ కలిగి ఉండి నా తండ్రి మరల నా ప్రభు ఎవరైతే లోకం వైపు పాపం వైపు పడిపోతున్నారో వారిని నా ప్రభు మా సమయముని అదేవిధంగా నా తండ్రి మా యొక్క ఖర్చుతో వారిని మరల నీ వైపుకి తిప్పులాగా ఇదిగో ప్రభు నశించిపోవచ్చున్నటువంటి ఆ ఆత్మలను నా ప్రభు మరల నా ప్రభు పరిశుద్ధుడమైన తండ్రి నీ వైపు తిప్పులాగా మా అందరికీ నా తండ్రి మన మీరే శక్తిని దయచేయమని అడుగుతున్నాము. మీకు వందనాలు, స్తోత్రాలు నా ప్రభు. ఇదిగో ప్రభా ఈ వాక్యం నా తండ్రి ఇదిగో నా ప్రభా ఈరోజు విని వెళ్ళిపోతుండగా నా ప్రభా తండ్రి మర్చిపోకుండా నా తండ్రి మా హృదయాల్లో పెట్టుకొని ఇదిగో నా ప్రభా మా పూర్ణ మనసుతో మా పూర్ణ హృదయంతో నా తండ్రి మా పూర్ణ బలము పూర్ణ శక్తితో నా తండ్రి ప్రభా నా తండ్రి అంతగా నా ప్రభా మా నరనారాల్లో నా తండ్రి జీవించుకుని నా ప్రభా అనునిత్యము జ్ఞాపికలో ఉంచుకొని నా ప్రభా మేము నడుచుబాటులలో నా ప్రభా ఇవి మేము అనుసరించలాగా మీ కృపా సహాయం దయచేయమని అడుగుతున్నాం ప్రభా నా తండ్రి. విన్నటువంటి ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. అట్టి ధన్యతను నా ప్రభా ప్రతి బిడ్డను కలిగి ఉండలాగా మీరు సహాయం దయచేయమని అడుగుతున్నాం ప్రభా. ఇదిగో నా తండ్రి పాటల ద్వారాను నా తండ్రి ఆరాధన ద్వారాను నిన్ను ఆరాధించుకున్నాము. ఇదిగో నా ప్రభా తిరిగి మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మేము ఎంతో కృతజ్ఞతలుగా ఉండలాగా మీరు దయచేశారు. మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు నా ప్రభా. ఇదిగో నా తండ్రి మా జీవితాలలో నా ప్రభా ప్రతి ఒక్క మెట్టు మీరు ఎక్కిస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు నా ప్రభా. ఇదిగో నా తండ్రి ప్రతి విషయంలోనూ మీరు మాకు తండ్రి వల్లే ఇదిగో ప్రభా గురువు వల్లే నా ప్రభా చక్కగా నా తండ్రి ఒక మాట తర్వాత ఒకటి నేర్పించి నా ప్రభా మమ్మల్ని ఆత్మీయంగా స్థిరపరిచి బలపరుస్తున్నందుకు మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో ప్రభా ఎన్నో మార్లు మేము పడిపోయిన స్థితిలో ఉండగా నా ప్రభా మేము నా తండ్రి ఎంతో మంది మమ్మల్ని ఆదరించినట్లుగా నా తండ్రి మేము మరలా నా ప్రభా వేరొకరు పడిపోయిన సమయాలలో నా తండ్రి మేము చూసి చూడకుండా వెళ్ళిపోకుండా ఇదిగో ప్రభు పట్టించుకునే మనస్తత్వాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగో ప్రభు ఈ రోజు నా ప్రభు మీ మాటలను వింటున్నారు అందరము నా తండ్రి సన్నిధిలో అటు విధముగా మారులాగా మీరు కృప కాపుదల దయచేయమని అడుగుచున్నాం. ఇదిగో ప్రభు ఈ వారం రాని వారికి నా తండ్రి మరొక వారం దయచేయండి ప్రభు. ఇదిగో నా తండ్రి ఈ సన్నిధిలో పడిపోకుండా ప్రతి బిడ్డను మీరు పట్టుకోమని అడుగుచున్నాం. ఇదిగో తండ్రి
అటు మనస్తత్వం మా అందరికీ దయచేయమని అడుగుతున్నాం. ఇదిగో నా ప్రభావ, ఇంకనూ నా ప్రభావ ఎంతమంది అయితే రాలేదో వారందరికీ మరొక సమయాన్ని దయచేసి నా ప్రభావ నీ మాటలకి దగ్గరగా నీకు దగ్గరగా ఉండలాగా ప్రతి ఒక్కరికి నా ప్రభావ అటు భాగ్యాన్ని దయచేయమని అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. అలాగే